హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. అందులో ప్రధాన వార్తలు కనుక చూసుకున్నట్లయితే ఏటా కొలువుల పండుగ అంటూ సాక్షి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నమస్తే తెలంగాణ నుంచి కనుక చూసుకున్నట్లయితే కాబోయే తెలుగు టీచర్లకు టెట్ తంట, సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు, బీఎడ్ భాష శిక్షణ పూర్తి చేసిన వారికి అన్యాయం, ఏపీ తరహాలో పేపర్ 2A నిర్వహణకు వేడుకోలు. అదేవిధంగా ఇక్కడ ఈనాడు నుంచి చూసుకున్నట్లయితే 31 జిల్లాల్లో అన్ని సబ్జెక్టులు ఖాళీలు, కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం. అదేవిధంగా ఇక్కడ కొలువులు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అంటూ మరొక ప్రధాన వార్త రావడం జరిగింది. ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు, క్షేత్రస్థాయి విచారణలో గుర్తింపు. ఇక్కడైతే మనకు ఇలాంటి వాళ్ళు చేయబట్టి 1-2 మార్కులతో జాబ్ కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏందని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వారికి తగినటువంటి శిక్షణ అయితే విధించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టుదల ప్రశాంతతకు ప్రతిబింబం, ప్రత్యేకత సమూహారం, గగన్యాన్ యూనిఫామ్, నిఫ్ట్ రూపకల్పన, 70 డిజైన్లలో 1 ఎంపిక. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖలో నారీ శక్తి, బోగస్ బోనఫైన్ల కలకలం, కానిస్టేబుల్ అభ్యర్థుల్లో కొందరిపై అనుమానాలు, సర్టిఫికేట్ పునఃపరిశీలన జరిపిస్తున్న అధికారులు, విచారణ ముగిసే వరకు వారికి శిక్షణ నిలిపివేత అంటూ మరొక ప్రధాన వార్త అయితే చోటు చేసుకున్నదని. ఇక మల్దీవులకు భారతీయులు దూరం, ద్వీపదేశానికి మన పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా తక్షణమే ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము గారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్, ఒక్కో ఉద్యోగి జీతం 8,000 నుంచి 11,000 వరకు పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడైతే సమావేశంలో తెలియడం జరిగింది. ఇక చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినాకు మిస్ వరల్డ్ 2024 కిరీటం, రెండోసారి పాక్ అధ్యక్షుడిగా జార్దారి. ఇవ్వండి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించిన యొక్క డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. ఇక ఏటా కొలువుల పండుగ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్, ఏటా జనవరి 1న ప్రకటించేలా రూపకల్పన, నమూనా జాబ్ క్యాలెండర్ను రూపొందించిన టీఎస్పీఎస్సీ, డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన, ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీఎస్పీఎస్సీ సన్నద్ధమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జారీపైన దృష్టి పెట్టింది. నిర్దిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేస్తే ఉద్యోగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ నమూనా జాబ్ క్యాలెండర్ తయారీకి కసరత్తు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఏ కేటగిరీలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి, వాటి భర్తీకి ఏ సమయంలో ప్రకటనలు ఇవ్వచ్చు, అదేవిధంగా అర్హత పరీక్షల నిర్వహణ తదితర పూర్తి స్థాయి సమాచారంతో జాబ్ క్యాలెండర్ను రూపొందించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించిన టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందడానికి కసరత్తు వేగవంతం చేసింది. ఇంకా జనవరి 1వ తేదీన ప్రభుత్వం రాష్ట్రంలో 4 నియామక సంస్థలున్నాయి. టీఎస్పీఎస్సీతో పాటు తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామకాల బోర్డు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలు సాగుతాయి. ఈ క్రమంలో అన్ని నియామకాల సంస్థలకు సంబంధించి ఉమ్మడిగా ఉద్యోగ నియామకాల జాబ్ క్యాలెండర్ను ఖరారు చేస్తే ఏ సమయాల్లో ఎలాంటి ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేయొచ్చు, నియామకాల ప్రక్రియను ఏ విధంగా చేపట్టవచ్చు అనే అంశాలపై మరింత స్పష్టత ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్తో సమయపాలన, సర్వీస్ నిబంధన నవీకరణ, ఖాళీల గుర్తింపు, వాటి భర్తీకి ప్రభుత్వ ఆమోదం పొందడం వంటి వాటితో ప్రభుత్వ శాఖల నిర్దిష్ట పాత్రపై కూడా స్పష్టత వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తుంది. ఏటా విడుదల చేస్తున్న ఈ జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా సివిల్ సర్వీసులతో పాటు కీలక ఉద్యోగాలను ఈ సంస్థ భర్తీ చేస్తుంది. దీంతో యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ తయారీకి చర్చలు వేగవంతం చేస్తుంది. దీనికి సంబంధించిన నమూనాను టీఎస్పీఎస్సీ అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇలా ఖరారు చేసిన జాబ్ క్యాలెండర్ను ఏటా జనవరి 1వ తేదీన ప్రకటిస్తే ఆ ఏడాదిలో చేపట్టే నియామకాలపై ఉద్యోగార్థులకు అవగాహన ఏర్పడుతుందని భావించడం జరుగుతుంది. ఇక కాబోయే తెలుగు టీచర్లకు టెట్ అంట, సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు, బీఎడ్ భాషా శిక్షణ పూర్తి చేసిన వారికి అన్యాయం, ఏపీ తరహాలో పేపర్ 2 నిర్వహణ వేడుకోలు.
లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు టెట్ తంటాలు తప్పడం లేదు. టెట్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉండడం వల్ల అభ్యర్థులను కలవరపెడుతుంది. అవసరం లేకుండా ఉపయోగపడుతున్న గణితం సహా పలు సబ్జెక్టులు అభ్యర్థులు అదనంగా చదవాల్సి వస్తుంది. ఇవి భారంగా పరిగణించగా వీటిపై అవగాహన లేక అనేక మంది అభ్యర్థులు టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 60 మార్కులు తెలుగు ప్రశ్నలు ఇవ్వాలి. భాషా పండితులకు 60 మార్కులకు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు. గణితం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల ప్రశ్నలు ఇవ్వడంతో మాకు అన్యాయం జరుగుతుందని ఏపీలో అమలు చేస్తున్నట్లుగా టెట్లో మార్పులు చేసి ఈ 60 మార్కులు తెలుగు ప్రశ్నలు ఇవ్వాలని ఇక్కడ ఒక అభ్యర్థి అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా పేపర్ 2 నిర్వహించాలి. టెట్లో తమకు సంబంధం లేని ప్రశ్నలు ఇస్తుండడంతో భాషా పండితుల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. 150 మార్కులు 60 మార్కులు భాషలకు సంబంధం లేని ప్రశ్నలు ఇస్తున్నారు. ఇది అన్యాయం. ఏపీలో భాషా పండిత అభ్యర్థుల కోసం 2018లోనే ప్రత్యేక పేపర్ 2 నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం జీవో 25ను జారీ చేసింది. రాష్ట్రంలో అభ్యర్థుల దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా పేపర్ 2ను నిర్వహించాలంటూ ఇక్కడ మరొక అభ్యర్థి. 31 జిల్లాలో అన్ని సబ్జెక్టులో ఖాళీలు. కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం. మెగా డిఎస్సి కారణంగా ఈసారి 33 జిల్లాలో దాదాపు అన్ని సబ్జెక్టుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఆంగ్లం సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. పాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 మాత్రమే చూపారు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం, 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో ఖాళీలు లేవు. ఈసారి పోస్టులన్నీ 2629కి పెంచారు. అందుకే మొత్తం 33 జిల్లాలో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో 5 ఖాళీలు ఉంటే అత్యధికంగా 41 వచ్చాయి. ఈ సబ్జెక్టులో 32 జిల్లాల్లోనే 2 అంకెల్లోనే ఖాళీలు ఉన్నాయి. ఫలితంగా ఈసారి దరఖాస్తులు 1,50,000 వరకు పెరగచ్చని అంచనా. పాత డిఎస్సికి 1,77,000 దరఖాస్తులు ఉంటాయి. అదేవిధంగా తాజా నోటిఫికేషన్లో శనివారం వరకు 6,000 దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 2 వరకు గడువు ఉంది. మాధ్యమాల వారీగా ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం 11,062 ఖాళీలు ఉండడం జరిగింది. ఇక్కడ అత్యధికంగా చూసుకున్నట్లయితే తెలుగులో ఉండడం జరిగింది 8,929. ఇక్కడ కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే. గురుకుల విద్యా సంస్థల్లో నియమితులైన 9,000 మంది టీచర్లు. పలు కేటగిరీలో ఇప్పటికే నియామక పత్రాలు అందజేత. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో 20% మందికి పెండింగ్. 4-5 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు మోగనున్న నగారా. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామక పత్రాల పంపిణీ, ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్, నిర్వహణ, పోస్టింగ్లు అంటూ ఇక్కడ మన వార్త రావడం జరిగింది. ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు, క్షేత్రస్థాయి విచారణలో గుర్తింపు. ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికల అభ్యర్థులు సుమారు 60 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలో ప్రాథమిక విద్య చదివినట్లు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణలో గుర్తించారు. ఎంపికైన వారి ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో సుమారు 350 మంది 2 జిల్లాల్లో, ఇందులో ఒకటి హైదరాబాద్, ప్రాథమిక విద్య చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అవి అనుమానాస్పదంగా ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్ల ఆధారంగా వారు చదివిన పాఠశాల, ఆ సమయంలో రిజిస్టర్లు, ఇతర ఆధారాలతో పోల్చి చూడగా 60 మందికి నకిలీలు ఇచ్చినట్లు వెల్లడైంది. ఎక్కువ పోస్టులు, కొంత తక్కువ పోటీ ఉండే హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగాలు దక్కించుకునేందుకు నిందితులు ఈ పని చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలికి పంపారు. అదేవిధంగా తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేసేందుకు TSLPRB సూచన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన పాఠశాలలు తీసుకున్న అభ్యర్థులపై కేసులు నమోదు చేసి అవకాశం ఉందన్న. ఖచ్చితంగా కేసులు నమోదు చేసి అయితే వాళ్ళైతే మనకు తగిన శిక్ష వాళ్ళకు వేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే 1-2 మార్కులతో జాబ్ మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లైఫే ఆగమైనట్టు. సో నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు బాగా చదివి జాబ్ కొట్టి టాలెంట్ ఉన్నా కూడా నెక్స్ట్ పర్సన్ ఈవెంట్స్ కొట్టకపోవచ్చు. ఈవెంట్స్లో మెరిట్ మార్కులు వచ్చినా కూడా ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే 1-2 మార్కులతో జాబ్ అయిన అభ్యర్థులకైతే చాలా వరకు అన్యాయం జరిగినట్టే. అదేవిధంగా ఇక్కడ మరొక వార్త, పట్టుదల ప్రశాంతతకు ప్రతిబింబం, ప్రత్యేకతల సంహారం, గగన్యాన్ యూనిఫామ్ నిఫ్ట్ రూపకల్పన, 70 డిజైన్లతో ఒక ఎంపిక. ఇక్కడ అంతరిక్ష రంగంలో భారత్ కీర్తి ప్రతిష్టలకు మరింత పెంచాలా. త్వరలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ యాత్రను చేపట్టనుంది. ఇది భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ యాత్రకు వ్యోమగాములుగా భారత
యువసేనకు చెందినటువంటి గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అదేవిధంగా అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. వీరు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమయంలోనే వారు ధరించిన గ్రౌండ్ యూనిఫామ్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఎలాగైతే అంతరిక్షయానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారో వ్యోమగాములు ధరించనున్న యూనిఫామ్ మీద కూడా ఇస్రో అంతే శ్రద్ధ తీసుకుంటుందని వ్యోమగాముల యూనిఫామ్ డిజైన్ చేసే బాధ్యతలు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి అప్పగించడం జరిగింది. అశోక చక్రం ఇస్రో లోగోతో బ్యాడ్జ్. యూనిఫామ్ డిజైన్కు ప్రొఫెసర్లు బోనాలి బాజ్పాయ్ అండ్ మోహన్ కుమార్ నేతృత్వంలో నిఫ్ట్ బృందం చాలానే కసరత్తు చేసింది. మొత్తం 70 డిజైన్లకు ఇస్రో పంపించింది. ఇందులో నీలిరంగు సూట్కు ఇస్రో ఎంపిక చేసింది. ఒకవైపు లేత నీలం, మరోవైపు ముదురు నీలం రంగుల్లో విభిన్నంగా ఉన్న యూనిఫామ్ను డిజైన్ చేశాడు. ప్రశాంతత, శాంతి, పట్టుదలను ప్రతిబింబించేలా నీలం రంగును ఎంపిక చేసుకున్నారు. అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు నీలం రంగులో కనిపించడం కూడా ఈ రంగు ఎంచుకోవడానికి ఒక కారణం. వ్యోమగాములు ధరించే బ్యాడ్జ్ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వ్యోమగాములో భారత యువసేనకు చెందిన వారిగా చెప్పేలా రెక్కలు జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఇస్రో లోగో కనిపించేలా ఇక్కడ బ్యాడ్జ్లను తయారు చేశారు. అంతరిక్ష యానానికి వెళ్తున్న వ్యోమగాములు ధరించే యూనిఫామ్ 140 కోట్ల మంది భారతీయులకు నచ్చేలా ఉండాలని మానవ సహిత అంతరిక్ష సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని గట్టిగా ప్రకటించేలా ఉండాలనే ఆలోచనలతో యూనిఫామ్ డిజైన్ చేసినట్లు నిఫ్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ మోహన్ కుమార్ తెలిపారు. ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖలో నారీశక్తి. రాష్ట్రంలో పెరుగుతున్న మహిళా ప్రాతినిధ్యం. నియామకాల్లో 33% రిజర్వేషన్ అమలు. ప్రస్తుతం 4700 మంది మహిళా సిబ్బంది. కొత్తగా శిక్షణ పొందుతున్న వారు విధుల్లో చేరితే 10,000కు చేరనున్న సంఖ్య. హ్యూమన్ ఎంపవర్మెంట్. బోగస్ బోనఫైడ్ల కలకలం. కానిస్టేబుల్ అభ్యర్థులు కొందరిపై అనుమానాలు. సర్టిఫికెట్ల పునఃపరిశీలన జరుపుతున్న అధికారులు. విచారణ ముగిసే వరకు వారికి శిక్షణ నిలిపివేత. స్పెషల్ బ్రాంచ్ విచారణ. బోగస్ భావిస్తున్న వాటిపై ఉన్నతాధికారులు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో మరొకసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పాత బస్సులు ఒక స్కూల్ నుంచి ఎక్కువ సంఖ్యలో బోనఫైడ్ సర్టిఫికెట్లు మంజూరైనట్లు వెల్లడి కావడంతో దానిపై ప్రత్యేక దృష్టిని సాధించారు. ఆయా పాఠశాలకు వెళ్తున్న స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది బోనఫైడ్ సర్టిఫికెట్లు నిజమేనా కావా అన్న విషయాన్ని నిర్ధారించనున్నారు. అప్పటి వరకు సదరు అభ్యర్థుల శిక్షణ ఇవ్వటాన్ని నిలిపివేసినట్లు అధికారి పేర్కొనడం జరిగింది. ఇక్కడ మల్దీవులకు భారతీయులు దూరం. ద్వీపదేశానికి మన పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం. భారత్లో దౌత్యపరమైన వివాదం వేళ మల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ఈ దేశ పర్యాటక ర్యాంకింగ్లో మన దేశం 6వ స్థానానికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది మల్దీవులు సందర్శించారు. నాడు ద్వీపదేశ పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉంది. రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో కొనసాగాయి. 4వ స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్ను సందర్శించిన ప్రధాని మోడీ సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీంతో మల్దీవుల మంత్రులు అక్కసు వెళ్ళగక్కారు. ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజుద్దీన్ డ్రాగన్ను దగ్గరవుతూ భారత్పై నోరు పారేసుకుంటున్నారు. ఈ వివాదంతో మల్దీవులు వెళ్లే మన పర్యాటకుల సంఖ్య పడిపోతుంది. జనవరి ప్రారంభంలో మోడీ పర్యాటక తర్వాత 3 వారాల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి దిగొచ్చింది. 88,000 మంది పర్యాటకులతో మార్చి 3 నాటికి 6వ స్థానానికి పడిపోయింది. ఇక భారత్ ప్రజలారా క్షమించండి అని మహమ్మద్ నషీద్. భారత్లో వివాదం తమపై ఎంతో ప్రభావం చూపిందని, మరీ ముఖ్యంగా పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తుందని మల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ అన్నారు. తమ దేశ ప్రజల తరపున భారత్కు క్షమాపణలు తెలియజేశారు. భారత్లో పర్యటించిన సందర్భంగా ఆయన స్పందించారు. ఈ సెలవులకు భారతీయులు నా దేశం రావాలని కోరుకుంటున్నాం. ఎప్పట్లాగే మా ఆతిథ్యం ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పు ఉండదని నషీద్ మీడియా వేదికగా తెలిపారు. ఇక్కడ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా తక్షణమే ఆమోదించిన ద్రౌపది ముర్ము. మరో 5-6 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి వెంటనే దానిని ఆమోదించారు. ఎన్నికల కమిషనర్గా అరుణ్ పదవి కాలం 2027 వరకు ఉన్నది. మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరుణ్ 2022 నవంబర్ 21వ తేదీన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేయడంతో ఎన్నికల కమిషనర్గా ఆయన నియామకం వివాదాస్పదమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల
చట్టం 2023లో సెక్షన్ 11లోని క్లాజ్ 1 ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడైనా తన రాజీనామాను రాతపూర్వకంగా రాష్ట్రపతికి పంపవచ్చు. అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ప్యానెల్లో సిఈసి రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్. ఒక్కో ఉద్యోగికి 8,000 నుంచి 11,000 వరకు జీతం పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్. పెంచిన ఫిట్మెంట్ వల్ల సంస్థపై ఏడాదికి 418 కోట్ల భారం, 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి. జూన్ 1 నుంచి అమలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి. ఇక చెక్ రిపబ్లిక్ సుందరి కృష్ణకు మిస్ వరల్డ్ 2024 కిరీటం. రెండోసారి పాక్ అభ్యర్థిగా జార్దారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.